హాయ్ ఫ్రెండ్స్, ఇది చిలకడ దుంప ప్లాంట్ అండి. అంటే స్వీట్ పొటాటో. ఇది కూడా నేను 3 మంత్స్ తర్వాత హార్వెస్ట్ చేస్తూ వీడియో తీస్తాను. ఇది నక్లెస్ రోడ్లో జరిగిన నర్సరీ మేళాలో సిటీజీ గ్రూప్ వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చిన సాప్లింగ్స్లో ఇది ఒకటండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత బాగా వచ్చిందో. అండ్ సమ్మర్లో వాటర్ లిల్లీ ప్లాంట్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, అంతేకాకుండా వాటర్ లిల్లీ పాండ్లో ఫిషెస్ ఎందుకు వేస్తారు, మరియు వాటర్ లిల్లీ వస్తుంది కదండి ఆ ఫ్లవర్ నుంచి మనం ప్లాంట్స్ వస్తాయా రావా అన్నది వీడియోలో చూద్దామండి. టు మై ఛానల్, ఇట్స్ మీ లక్ష్మి. ఇది వాటర్ లిల్లీ సమ్మర్లోనే కాకుండా మనం అసలు ఫిషెస్ ఎందుకు వేస్తారన్నది ఈ వీడియోలో చూద్దామండి. మెయిన్గా మనం ఈ ప్లాంట్ అన్నది వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్లో మనము 1 మంత్ తర్వాతే మన వాటర్ అన్నది చేంజ్ చేస్తూ ఉంటాము. 1 మంత్ 10 డేస్కి అలాగా. ఈ 1 మంత్ 10 డేస్లో మనం వాటర్ ఎక్కువగా నిల్వ ఉంది అంటే ఏమవుతుంది అంటే దోమలు అవి వస్తూ ఉంటాయి కదండి. దానివల్ల ప్లాంట్ యొక్క లీవ్స్ అన్నవి ఆ దోమ అన్నది తినేస్తుందండి. దానివల్ల ప్లాంట్ అన్నది ఖరాబ్ అవుతుంది. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నది లీఫ్ అన్నది ఇన్ కేస్ ఫిషెస్ లేకపోతే ఈ విధంగా అయిపోతుంది లీవ్స్. అండ్ అంతేకాకుండా వాటర్ లిల్లీ ప్లాంట్ అన్నది మొత్తం ఖరాబ్ అవుతుంది. దానికోసమని మనం దీంట్లో ఫిషెస్ అన్నది వేస్తాము. అంతేకాకుండా ఈ ఫిషెస్ అన్నవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అంటే ఈ ప్లాంట్స్కి న్యాచురల్గా ఇవి పెస్ట్ అన్నది కంట్రోల్ చేస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్లాంట్ ఏ విధంగా మంచిగా గ్రోత్ రావడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిషెస్ వ్యర్థాల నుంచి వచ్చే అవన్నీ మన వాటర్లో ఉంటాయి కాబట్టి అది ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఫ్లవర్ నుంచి అసలు ప్లాంట్స్ వస్తాయా రావా, అసలు జర్మినేషన్ అవుతుందా లేదా అన్నది చూద్దామండి. కాకపోతే ఇది మనకి వాటర్ లిల్లీలో అన్ని ఫ్లవర్స్ కూడా ఈ విధంగా సీడ్స్ అన్నవి ఉండవు. చూస్తున్నారు కదా, ఇది ఒక ఫ్లవరు. ఈ ఫ్లవర్కి సీడ్స్ అన్నవి లేవు. ఇది సెకండ్ ఫ్లవర్ అండి, దీనికి ఉన్నాయి. అలా 10 ఫ్లవర్స్లో 1 or 2 ఫ్లవర్స్ మాత్రమే సీడ్స్ అన్నవి ఉంటాయండి. ఇది నేను చిన్న కంటైనర్ తీసుకుని దానిలోకి సీడ్స్ అన్నవి వేసానండి. కంటైనర్లో ముందుగా మనము సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని దానిపైన ఇసుక వేసుకోవాలండి. ఇసుక వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా సీడ్స్ అన్నవి వేసుకుంటే మనకి మంచిగా అవి ప్లాంట్స్ అన్నీ వస్తాయండి. ఇలా సీడ్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకుని దానిపైన మళ్ళీ మనం కొంచెం సాయిల్ వేసుకుని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఒక చిన్న వాటర్ కంటైనర్లో దీన్ని అన్నది ప్లేస్ చేయాలండి. నేనైతే థర్మాకోల్లో వాటర్ అన్నది ఫిల్ చేశాను. ఫిల్ చేసి దాన్ని దీంట్లో ప్లేస్ చేశానండి. ఈ విధంగా చేసుకుని పెట్టాము అంటే మనకి మంచిగా వాటర్ లిల్లీ యొక్క ప్లాంట్స్ కూడా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా